మహిళలందరూ పెద్ద ఎత్తున డ్వాక్రా సంఘాల్లో ఉన్నారు. ఇక్కడ ఈ డ్వాక్రా సంఘాల్లో ఉన్నటువంటి మహిళలందరికీ ఆనాటి ప్రభుత్వం వడ్డీ లేని రుణాలను పూర్తిగా ఎత్తేసింది. మన ప్రభుత్వం రాగానే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా సంవత్సరానికి 50,000 కోట్ల రూపాయలు లక్ష్యంగా పెట్టుకొని ఇప్పటికే 20,000 కోట్ల రూపాయల్ని పూర్తి చేశాం. 5 సంవత్సరాల్లో 1,00,000 కోట్ల రూపాయల్ని పూర్తి చేయాలనేటువంటి లక్ష్యంతో ఈరోజు ముందుకు పోతా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. డ్వాక్రా సంఘాల ద్వారా పొందుకునేటువంటి ఈ రుణాలని పెద్ద ఎత్తున మీరు వాడుకొని రాష్ట్ర ప్రభుత్వం చూపించేటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో పెట్టుబడులు పెట్టి వ్యాపారవేత్తలుగా మారాలని మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తూ, రేపు రాబోయే రోజుల్లో ఒక వారం తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని శాసనసభ నియోజకవర్గాల్లో 12వ తారీఖు నుంచి 18, 20 తారీఖు మధ్యలో పెద్ద ఎత్తున డ్వాక్రా సంఘాలకి వడ్డీ లేని రుణాల పంపిణీ చేసే కార్యక్రమాన్ని ప్రతి శాసనసభ నియోజకవర్గంలో చేపట్టబోతున్నామని కూడా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అట్లాగే పేద బిడ్డలు చదువుకోవటానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ అని చెప్పి 25 ఎకరాలకు తగ్గకుండా 200 కోట్ల రూపాయలతో ప్రతి శాసనసభ నియోజకవర్గంలో పేద బడుగు బలహీన వర్గాలే కాకుండా ఓసీ కుటుంబాలకు సంబంధించిన పిల్లలు కూడా చదువుకోవటానికి పనికి వచ్చే విధంగా ప్రభుత్వ పరంగా ఈ పాఠశాలను నిర్మిస్తున్నాం. ఈ పాఠశాలలో అందరికి కూడా ఉచితంగానే ప్రవేశాలు ఉంటాయి. అందరికీ ఇంగ్లీష్ మీడియం కూడా ఇందులో విద్యాబోధన ఉంటుంది. అట్లాగే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, చాలా మంది భూమి లేని కుటుంబాలు ఉన్నారు. ప్రతి కుటుంబానికి కూడా సంవత్సరానికి 12,000 రూపాయల లెక్క ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా మన ప్రభుత్వం, పేదల ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం తీసుకొని ముందుకు పోతుందని మీ అందరికీ సవినయంగా మనవి చేస్తా ఉన్నాం. మిత్రులారా, ఈ సంక్షేమ కార్యక్రమాలన్నింటినీ కూడా నేను ఎందుకు మీ దృష్టికి తీసుకొని వచ్చానంటే, ఒక పెద్ద మనిషి ఈరోజు హైదరాబాద్ నగరంలో ఆ ప్రెస్ క్లబ్కి వచ్చాడట. నేను ముఖ్యమంత్రి గారు మన సభలో మాట్లాడుతూ, సంవత్సరాల కాలంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 1,00,000 కోట్ల పైబడి ప్రజా సంక్షేమం కోసం, సంక్షేమ కార్యక్రమాల కోసం ఖర్చు పెట్టిందని లెక్కలతో సహా చెప్తే వాటిని జీర్ణించుకోలేనటువంటి టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకత్వం అవాకులు చెవాకులు పేలతా ఉంటే ముఖ్యమంత్రి గారు సాక్షాత్తు ఒక పిలిపించారు. అయ్యా, నీకు నిజంగా ప్రజల పట్ల ఏమాత్రం బాధ్యత ఉన్నా, ప్రజల పట్ల ఏమాత్రం నిబద్ధత ఉన్నా, మీరు 10 సంవత్సరాలు పాలించామని చెప్తా ఉన్నారు, మేమేదో బాగా చేయలేదని చెప్తా ఉన్నారు. సరే రండి, శాసనసభకి రండి, మీరు లెక్కలు తీసుకొని రండి, నేను లెక్కలు తీసుకొని వస్తాం, మనం చర్చిద్దాం, ప్రజలకు తెలియజెప్తాం, ఎవరిది కరెక్టో ఎవరిది అబద్ధమో శాసనసభలోనే తేల్చుకుందాం రండి అని అంటే, ఆ సవాల్ని స్వీకరించాల్సిన కేసీఆర్ గారు స్వీకరించకుండా ఇంకో ఆయన బయలుదేరింది. నేను వస్తాను అని ఆ ప్రెస్ క్లబ్కి వచ్చింది. ముఖ్యమంత్రి గారు చెప్పింది ఏంది, మీకు అర్థమైంది ఏంది? ముఖ్యమంత్రి గారేమో ఆనాటి మాజీ ముఖ్యమంత్రి గారిని శాసనసభకు రండి అని సవాల్ ఇస్తే, ఆయన్ని మీరేమో శాసనసభకు రానియకుండా మేమున్నాంలే అని అక్కడికి ప్రెస్ క్లబ్కి వచ్చి నేను సవాల్ స్వీకరిస్తున్నాను, వెయిట్ చేస్తున్నాను అంటే, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రెస్ క్లబ్లోకి వచ్చి సవాలు విసిరేటటువంటి పెద్ద మనిషి రాకుండా ఎవరు పడితే వాళ్ళు వచ్చి మీరు రండి చర్చిద్దామంటే, ఎస్, ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పారు, నిజంగా మీకు సవాలు స్వీకరించాలని ఆలోచన కానీ లేకపోతే మీరు చెప్పింది నిజమని మీరు నమ్ముతా ఉంటే శాసనసభకు రండి, మేము లెక్కలతో సహా ఈ ముఖ్యమంత్రి, రాష్ట్ర ప్రభుత్వం నిరూపించడానికి సిద్ధంగా ఉందని చాలా స్పష్టంగా ఈ సభ నుంచే రాష్ట్ర ప్రజలందరికీ తెలియజెప్పటమే కాదు,
ఆ టీఆర్ఎస్ నాయకత్వానికి కూడా చెప్తా ఉన్నాను. ఆయన మాట్లాడుతా ఉన్నాడు. ఇప్పుడే నేను కొన్ని చూశాను. కాంగ్రెస్ వస్తే రైతులు అన్యాయం చేసిందని మాట్లాడుతా ఉన్నాడు. ఏమయ్యా, ఈ రాష్ట్రంలో ఉన్న రైతులందరికీ కేవలం 9 రోజుల్లో